ఒక ఐఏఎస్ ఆఫీసర్ 100% సీఎం గారి దగ్గరికి 10 సార్లు ఎళ్ళాల్సొస్తది. అవును. 100% రాష్ట్ర మంత్రి దగ్గరికెళ్ళాల్సొస్తది. వాళ్ళెళ్ళినప్పుడు కంపల్సరీ కొన్ని మాట్లాడే విషయాలుంటాయి గాబట్టి డోర్లు మూయాల్సొస్తది. హ్మ్. వాళ్ళతో కొన్ని సందర్భాలలో పబ్లిక్ మీటింగ్‌కెళ్ళినప్పుడు రిప్రజెంటేటివ్‌గా వాళ్ళు గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ చేసే వ్యక్తులు మన జేసీ గారు గాని, కలెక్టర్ గానియండి. అవును. పక్కన కూర్చోవాల్సొస్తది. హ్మ్. కార్‌లో తీసుకెళ్ళాల్సొస్తది. అలాంటప్పుడు మనమే జడ్జ్‌మెంట్ జేసేసి వాళ్ళకి ఏదో ఉంది అంటే రాజకీయంగా మహిళ ఎట్లా ఎదుగుతది? హ్మ్. ఎట్లా గవర్నమెంట్ జాబ్ చేయగలుగుతది మహిళ? హ్మ్. తనకి ఒక హస్బెండ్ ఉన్నాడు. ఎనీబడీ హ్మ్. నేను ఒక్కరిని ఉద్దేశించి చెప్పట్లేదు. కంపల్సరీ పెళ్లి గాకపోతే తన కుటుంబం తల్లిదండ్రులుంటారు. మనం అలా మాట్లాడొద్దు అనేది నేనంటున్నాను. ఏ అంటే పార్టీ అంటే ఈ కుట్ర ఎవరు ఇప్పుడు ప్రధానంగా నేనేం జెప్తున్నా కుట్రలు, కుతంత్రాలు ఎవరు చేస్తున్నారనేది బయటికొస్తే ఈ సమస్యనే ఉండదు. హ్మ్. హ్మ్. ఏది ఏం జేసినా హ్మ్. కోమటిరెడ్డి గారి కుటుంబానికి మచ్చలేని వ్యక్తి. హ్మ్. ఎవరెన్నన్నా గూడా నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు.